ప్రైజ్ ద లార్డ్. ప్రియులరా, పలకపడిన పదం యొక్క సృజనాత్మక శక్తి అంటే మనం ఒక మాటని పలుకుతున్నామంటే, ఉచ్చరిస్తున్నామంటే ఒక అద్భుతమైనటువంటి సృజనాత్మకమైన శక్తి, పలకబడిన పదం యొక్క సృజనాత్మక శక్తి ఈరోజు మనం తెలుసుకుందాం. విశ్వాసం సరిగా జనించటానికి పనిచేయగల పరిధిని ఏర్పరచుకోవడానికి మనం నేర్చుకొని అవలంబించవలసిన కొన్ని ముఖ్యమైన పద్ధతులు ఉన్నాయట. ప్రాముఖ్య సత్యం, పలకబడిన మాటలో ఉన్న మూల సిద్ధాంతాన్ని మనం గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి పలకబడిన పదంలో ఉన్నటువంటి సృజనాత్మకమైనటువంటి శక్తిని గురించి, దాని యొక్క ఉపయోగం ఎందుకంత ప్రాముఖ్యమో మరి ఈరోజు మీరందరూ తెలుసుకోవాలని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. ఒక ఉదయం కొరియాలో ఉన్నటువంటి ప్రఖ్యాత నరముల సర్జన్తో పాల్ యాంగిచ్చే గారు అల్పాహారం అంటే బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నాడంట. నరాల స్పెషలిస్ట్, ఆయన ఒక డాక్టరు, ఈయన ఇద్దరు కలిసి ఒక టేబుల్ మీద బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నారు, టిఫిన్ చేస్తుందన్నమాట. సో మెదడు మీద శస్త్రచికిత్స ద్వారా కనుగొనబడినటువంటి అనేక వైద్య విషయాల గురించి ఈ యొక్క పాల్ యాంగిచ్చే గారికి ఆ డాక్టర్ గారు చెప్పాడంట. డాక్టర్ పాల్ యాంగిచ్చే గారు మెదడులో మాటల కేంద్రం, నరాలన్నిటినీ పరిశీలిస్తుందని చెప్పి మీకు తెలుసా? మీ దైవ సేవకుల్లో నిజంగా శక్తి ఉంది. మెదడులో మాటల కేంద్రం మిగిలిన అన్ని నరాల మీద సంపూర్ణాధికారం కలిగి ఉందని నరముల విద్యలో ఈ మధ్యనే కనుగొన్నారు అని చెప్పి ఆ డాక్టర్ గారు చెప్తే పాల్ యాంగిచ్చే గారు నవ్వంట, నాకు ఇది ఎప్పుడో తెలుసు అన్నారంట పాల్ యాంగిచ్చే గారు. అప్పుడు ఆ నరాల స్పెషలిస్ట్ డాక్టర్ గారు, నీకు ఎలా తెలుసయ్యా అని అడిగితే, నరాల విద్య పరిశీలనలో ఇవి నూతనంగా కనుగొనబడ్డాయి. మీకు ఎలా తెలుసు? రీసెంట్గా రీసెర్చ్ చేసి ఇప్పుడు కనుక్కుంటే నూతనంగా కనుగొనబడిన మీకు ఎలా తెలుసు అని ఆ డాక్టర్ గారు అడిగాడంట. అప్పుడు పాల్ యాంగిచ్చే గారు, డాక్టర్ యాకోబు గారి దగ్గర అది నేను నేర్చుకున్నానండి అని జవాబిచ్చాడంట. డాక్టర్ యాకోబా? ఈ డాక్టర్ యాకోబు ఎవరండి అని చెప్పి మళ్ళా ప్రశ్నించాడంట ఆ డాక్టర్ గారు. అప్పుడు మళ్ళీ పాల్ యాంగిచ్చే గారు, డాక్టర్ యాకోబు గారు మీకు తెలీదా? తెలియదులేమో అండి, ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితం ఆయన, దాదాపు 2000 సంవత్సరాల క్రితం బైబిల్ వ్రాయబడిన కాలంలో అతడు ఒక ప్రఖ్యాతిగాంచిన వైద్యులలో ఒకరు. డాక్టర్ యాకోబు గారు తన పుస్తకంలో 3వ అధ్యాయం 1వ వచనాల్లో నాలుకను గురించి, మాటల కేంద్రం యొక్క ప్రాముఖ్యతను చక్కగా వివరించాడు. నరముల డాక్టరు ఆశ్చర్యచకితుడైపోయాడు. నిజంగా బైబిల్ దీన్ని బోధిస్తుందా? అవునండి, నాలుక మన శరీరంలో అతి చిన్న అవయమైనప్పటికీ మన శరీరం అంతటికి కళ్ళెం వంటిది. అప్పుడు ఆ నరాల డాక్టరు తన పరిశోధనలను వివరించాడనమాట. మాటలు గమనించాలి. ఈ యొక్క మనం మాట్లాడే మాటలు మాటల నరముల కేంద్రానికి ఎంత శక్తి ఉందంటే, తన ఇష్టపూర్వకంగా ప్రవర్తించడానికి కేవలం మాట్లాడినంత మాత్రాన శరీరం అంతా లోబడుతుంది. వింటున్నారా? ఈ మాటల నరాల కేంద్రానికి ఎంత శక్తి ఉందంటే, తన ఇష్టపూర్వకంగా ప్రవర్తించడానికి కేవలం మాట్లాడినంత మాత్రాన శరీరం అంతా లోబడిపోతుంది. ఎవరైనా నేను బలహీనుడనైపోతున్నాను అనుకున్నట్లయితే వెంటనే అన్ని నరాలకు సందేశం వెళ్ళిపోతుంది, మనం బలహీనమైపోవడానికి సిద్ధపడాలి. అమ్మ జాగ్రత్తగా గమనించాలి. మాటలకి ఎంత పవర్ ఉన్నదో, నోటి మాటలకి ఎంత శక్తి ఉన్నదో. కాబట్టి పొరపాటును కూడా వింటున్నారా? పొరపాటును కూడా నేను చనిపోతానని కానీ, పొరపాటును కూడా నేను పనికిరానని కానీ అన్నట్లయితే ఈ మాటల నరాలకు వెళ్ళిపోయి నరాలు నీ బాడీలో పనిచేసి నిన్ను నిస్సత్తువు చేసేస్తాయి అన్నమాట. ఇది చాలా అద్భుతమైనటువంటి సత్యం.
నగ్న సత్యం బైబిల్లో మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ సత్యం తెలియలేనట్టయితే ప్రియులరా, ఖచ్చితంగా మీరు మాటల ప్రభావానికి లోనైపోతుంటుంటారు. ఇది చాలా విలువైనటువంటి విషయం. ఇది చాలా 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 పవర్ఫుల్. నీ మాటలకి జీవమరణాల నాలుక వశమని అంటూ ఉన్నాడు. అంటే నాలుక ఎంత పవర్ఫుల్లో మీరు గమనించినట్లయితే మీరు పలికే మాటలు చాలా మరి జాగ్రత్తగా మాట్లాడతారు. వింటున్నారా? ఏ ఉందలే బ్రదర్ అనుకుంటున్నారా? నో 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 నో, వర్డ్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. నీ మాటలు చాలా శక్తివంతమైనటువంటివి. ఈ యొక్క సత్యాన్ని మీరు గ్రహించిన రోజున చాలా అద్భుతాలు మీరు సృష్టించగలుగుతారు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు నోటితోటి నేను బలహీనుడనైపోతున్నాను అని నువ్వు అన్నావో, వెంటనే అన్ని నరాలకు ఆ సందేశం వెళ్ళిపోతుంది. ఇంకా ఈ యొక్క బాడీ అంతా బలహీనమైపోవడానికి సిద్ధపడుతుంది అనమాట. ఎందుకంటే మన సమాచార కేంద్రం నుంచి మనం బలహీనమైపోవాలన్న ఆజ్ఞ జారీ చేయబడ్డది. అప్పుడు అవన్నీ తమ సహజ సిద్ధమైన శారీరక తీర్పులను బలహీన పరిస్థితికి తగ్గించేస్తాయి. ఎవరైనా సరే నాకు శక్తి లేదు, నేను పని చేయలేను అని అన్నట్లయితే వెంటనే నరాలన్నీ అదే మాటను ప్రకటిస్తాయి. వింటున్నారా? చాలా జాగ్రత్తగా ఉండాలి. అవును, మనం నరాల కేంద్రం నుంచి మనకు సామర్థ్యం లేదని హెచ్చరిక పొందాము. ప్రయాసం మానివేసి సామర్థ్యానికి ఉన్న శక్తి వదిలేసి అసమర్థుల వలె లెక్కించబడటానికి సిద్ధపడుతుంది అన్నమాట ఈ బాడీ నరాలన్నీ కూడా. ఎవరైనా సరే నేను వృద్ధునైపోయాను, అలసిపోయాను, నేను ఇంకేమీ చేయలేను అని పదే పదే పలుకుతున్నట్లయితే వెంటనే మాటల క్రమశిక్షణ కేంద్రంలాగా మరి ఈ యొక్క మాటల క్రమశిక్షణ కేంద్రంలా ఉండాలని నరాలకు జవాబు వస్తుంది ప్రియులారా. నరాలన్నీ అవును మేము వృద్ధులమే, మేము సమాధికి సిద్ధంగా ఉన్నాం, నశించిపోవడానికి సిద్ధపడండి అని జవాబు వస్తాయన్నమాట. ఎవరైనా నేను వృద్ధునైపోను అని అనేక సార్లు అనుకున్నట్లయితే అతడు త్వరలోనే చనిపోతాడు. వింటున్నారా? చాలా అద్భుతమైన విషయాలు ఇవన్నీ కూడా. ఆ నరాల డాక్టర్ ఇంకా ఇలా చెప్పాడు, ఏమనంటే ఎవరు ఎన్నడూ ఉద్యోగాన్ని విరమించకూడదు. వింటున్నారా? ఎవరు ఎన్నడూ ఉద్యోగాన్ని విరమించకూడదు. ఎప్పుడైతే ఉద్యోగాన్ని విరమిస్తాడో, నేను ఉద్యోగం విరమించుకున్నాను అని తనలో తాను పలుమార్లు అనుకుంటాడో, నరాలన్నీ శక్తిహీనంగా తయారైపోయి త్వరగా మరణించడానికి కారణమైపోతుంది. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈరోజు నేను చాలా జీవితానికి ఉపయోగపడే సత్యాలు నేను తెలియజేయాలని ఆశపడుతున్నాను. మరి ఈ 4వ కోణము అంటే ఆత్మలోకంలో జరిగేటువంటివి, అనగా నీ నోటి ద్వారా వెలువడే మాట, నీ నోటి నుంచి బయటకు వచ్చేటువంటి మాట ఎంత శక్తివంతమైందో నువ్వు గ్రహించాలి. నా కళ్ళారా నా కుటుంబంలో నేను చూసిన మాటలు ఏంటంటే, మా ఫ్యామిలీలో మేము 6 మెంబర్స్. సో మా అన్న నాకంటే చాలా పెద్దవాడు, మా నాన్న, మేమంతా కలిసి ఉండేవాళ్ళం. సో మా నాన్నగారికి 70 సంవత్సరాల పైనే ఉంటాయి, మా అన్నగారికి 50 సంవత్సరాల వరకు ఉండొచ్చు, 45 అలాగా. ఎలా వచ్చిందో ఏంటో తెలీదు, మరి డ్రింకింగ్ చేయటం వల్ల ఏంటో షుగర్ వ్యాధి వచ్చేసింది. కొన్ని రోజులకి బలహీనం అయిపోయాడు అనమాట. అంటే లోకమంతా ఏమనుకుంటుంది, షుగర్ వస్తే బలహీనం అయిపోతూ ఉంటారు కదా, వాడు అదే పలికోడు, నేను షుగర్ వచ్చేసింది నేను బలహీనం అయిపోను, షుగర్ వచ్చేసింది నేను బలహీనం అయిపోను, నడవలేకపోతున్నాను అని చెప్పి అలా మాట్లాడటం వల్ల నిజంగా బలహీనం అయిపోయాడు. ఇంకొక మాట అనేవాడు ఎప్పుడు కూడా, మా నాన్నగారి దగ్గరికి వచ్చినప్పుడల్లా నీకంటే ముందు నేనే చనిపోతాను, నీకంటే ముందు నేనే చనిపోతాను, నీకంటే ముందు నేనే చనిపోతాను అని పదే 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 పలుకుతూ ఉండేటువంటి వాడు. మీరు నమ్మినా నమ్మకపోయినా మా నాన్నగారి కంటే ముందు మా అన్నయ్యే చనిపోవడం జరిగింది. గమనించాలి, ఈ విషయం చాలా సీరియస్గా తీసుకోవాలి మీరంతా కూడా. మా నాన్నగారి కంటే ముందు మా అన్నగారు చనిపోవడం జరిగింది. నా జీవితంలో మరి భయంకరమైన పైల్స్తో బాధపడేటువంటి వాడిని, చాలా భయంకరమైన సమస్య ఉండేది.
కానీ ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకొని నాకు లేదు, ఈ వ్యాధి నుంచి నేను విడుదల పొందేశాను, ఈ వ్యాధి నుంచి నేను స్వస్థత పొందేశానని నా నాలుకతో పదే 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 పలకటం ద్వారా ఆ వ్యాధి నుంచి నేను విడుదల పొందేశాను, స్వస్థత పొందేసుకున్నాను. హల్లెలూయా. నేను ఈ విషయాలు ఎందుకు చెప్తానంటే, నోటి మాటలకు ఉండే శక్తి, జీవ మరణాల నాలుక వశం. నీ నాలుక మరి కాబట్టి నీ నోటిలోంచి ఏ మాట అయితే వస్తుందో చాలా పవర్ఫుల్. మేము లేనోళ్ళు, మేము పేదోళ్ళు అంటారు చూడండి, వాళ్ళు ఎప్పుడు అలా ఉండిపోతారు, పేదోళ్ళు అయిపోతుంటుంటారు. కారణం ఏంటంటే వాళ్ళ నోటిలోంచి వస్తున్న మాట ద్వారా ఈ నరాల కేంద్రంలో మరి విడుదలైనటువంటివన్నీ కూడా నీ బ్రెయిన్ నుంచి వచ్చిన ఆజ్ఞల మేరకు నీ యొక్క శరీరం అంతా బలహీనమైపోయి పని చేయకుండా చేసి, నీ యొక్క ఆలోచనలు సరిగ్గా పనిచేయకుండా చేయటం వల్ల నీ జీవితం అలా మార్చబడిపోతుంటుంది. వింటున్నారా? కాబట్టి చాలామంది ఈరోజు నేను చనిపోతాను, ఈవెన్ దేవుని కోసమైనా నేను చనిపోతానన్న మాట నువ్వు అనకూడదు. నువ్వు దేవుని కోసం చనిపోవద్దు. నీ కోసం దేవుడు చనిపోయాడు, నువ్వు దేవుని కోసం మరి చనిపోవలసిన అవసరం లేదు. నువ్వు జీవించాలి. ఆమేన్, హల్లెలూయా. నేను సజీవుడిని, నా దేవుని మహిమను వివరిస్తాను అని చెప్పి నువ్వు చెప్పాలి తప్ప చనిపోతాను అనే మాట నీ నోట రాకూడదు, పొరపాటును కూడా రాకూడదు. నువ్వెంత గొప్ప వ్యక్తివైనా, ఎంత గొప్ప సేవకులైనా కానీ ఒకవేళ ఎవరైనా ఇలాంటి మాట్లాడండి, చాలా జాగ్రత్తగా ఉండండి ప్రియులారా. నేను దేవుని కొరకు చనిపోతాను ఏదో గొప్ప అనుకుంటారేమో కానీ అది కరెక్ట్ కాదు. దేవుడు నీ కోసం చనిపోయాడు, ఎందుకనంటే నీకు నిత్య జీవం ఇవ్వాలని చెప్పి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ లోకంలో మనకి కొంతమంది సేవకులు చూడండి, హఠాత్తుగా చనిపోయారు. చాలా గొప్ప గొప్ప సేవకులు మీకు అందరికీ తెలుసు. ఎందుకని అలా చనిపోయారు తెలుసా? వాళ్ళు అన్నారు, నేను హతసాక్షిని అయిపోతాను, నేను దేవుని కొరకు మరి హతసాక్షిని అయిపోతానని చెప్పి పలికిన వారంతా కూడా మన కళ్ళెదరగానే 40, 50, 30 సంవత్సరాల్లోనే వాళ్ళు చనిపోవడం జరిగింది. హతసాక్షులు అయిపోయారు. వాళ్ళు ఎందుకు అలా చనిపోయారంటే మీరు గమనించండి, వాళ్ళ వీడియోస్లో కానీ వాళ్ళ మాటల్లో కానీ వాళ్ళ పలికితో వచ్చారు, మేము దేవుని కొరకు హతసాక్షులం అయిపోతాం అని వాళ్ళ పలికారు. ఈ మాటల్లో ఉన్న శక్తి వారు గ్రహించలేకపోయారు. పలికిన ప్రకారంగానే వారి జీవితంలో అటువంటి సంఘటనలు ఎదురయ్యాయి, చనిపోయారు. నిన్నే ఒక బ్రదర్తో మాట్లాడుతుంటే ఒక పాస్టర్ గారు అనేదంట, నేను క్రీస్తు కొరకు హతసాక్షిని అయిపోతాను అని అంటే, అమ్మ అలా మాట్లాడుకోవాలన్నా సరే అలాగే మాట్లాడేదంట. ఆమె చాలా ప్రతికూల పరిస్థితుల్లోకి వెళ్ళి సేవ చేసేదంట, సువార్త ప్రకటించేదంట. వాళ్ళు కేసులు పెట్టారు, ఎన్ని చేసినా ఈమె మరి రోషంగా ముందుకెళ్తుండేటువంటిది. ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ చంపేశారు ఆమెని. హతసాక్షి అయిపోయింది. ఆమె అనుకున్నట్టుగానే, ఆమె పలికినట్టుగానే జరిగిపోయింది. కాబట్టి మిమ్మల్ని భయపెట్టాలని కాదు కానీ వాస్తవంగా మీరు గమనించినట్లయితే, యాకోబు పత్రిక మీరు చదివినట్లయితే, నాలుకతో నువ్వు పలికే ప్రతి మాట చాలా విలువైనటువంటిది. దేవుని కొరకు నువ్వు చనిపోవచ్చు, ఎస్, మంచి ప్లేసే నీకు దొరకవచ్చు. కాబట్టి ఈ మాటలు విన్నటువంటి మీలో చాలామంది, ఎస్ నేను దేవుని కొరకు చనిపోతాను రోషంగా అని నువ్వు అంటున్నట్లయితే, నువ్వు దేవుని కొరకు చనిపోవాలనుకున్నప్పుడు నువ్వేం చేయాలి? పెళ్లి చేసుకోకుండా మరి ఎవరు మరి కాంటాక్ట్ లేకుండా నువ్వు సింగిల్గా జీవించాలి. అప్పుడు నువ్వు పోయినా పెద్ద ఇబ్బంది ఉండదు. దేవుని కొరకు రోషంగా జీవించేటువంటి వారుగా ఉండాలి. పౌలు గారు చూడండి, హతసాక్షి అయిపోయాడు. ఆయనకి ఏముంది, ఎవరేమి లేరు. మరి పేతురు చూడండి. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, ఇది ఈ యొక్క ఆధ్యాత్మికమైన లోకంలో మరి యొక్క నోటి మాటల్లో ఉన్న శక్తి, నువ్వు మాట్లాడుతున్నప్పుడు వచ్చేటువంటి పవర్, నీ మాటల ద్వారా విడుదలయ్యేటువంటి పవర్ చాలా శక్తివంతమైనటువంటిది. కాబట్టి ప్రతిరోజు అందుకనే మనం మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. లేచిన వెంటనే ఐఆమ్ రిచ్, ఐఆమ్ బ్లెస్డ్, ఐఆమ్ మోర్ దెన్ కాంకరర్, నేను 120 సంవత్సరాలు జీవిస్తాను, ఏ సమస్య లేకుండా జీవిస్తాను, ఆరోగ్యంగా జీవిస్తాను, ఆమేన్. ఇట్లాంటి మాటలు మనం పలుకుతూ ఉండాలి. నా బిజినెస్ నూరంతలుగా విస్తరిస్తున్నది, నా యొక్క వ్యాపారం నూరంతలుగా విస్తరిస్తున్నది, నా యొక్క కుటుంబం నూరంతలుగా విస్తరిస్తున్నది, నా కుటుంబం ఐక్యతతో సమాధానంతో విస్తరిస్తున్నది, నా బిడ్డ భవిష్యత్తు బాగుంటున్నది, నా మనవరాల భవిష్యత్తు బాగుంటున్నది. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. నేను చేస్తున్న వ్యాపారం నూరంతలుగా విస్తరించబడుతుంది. ఇలాగా మనం ఏం చేయాలంటే పలుకుతూ ఉండాలి. మంచిని పలకండి, జీవాన్ని ప్రకటించండి, మరణాన్ని ప్రకటించొద్దు. ఎప్పుడు పొరపాటును కూడా నేను చనిపోతాను, చచ్చిపోతే బాగుండు, చావు వస్తే బాగుండు, ఇటువంటి మాటలు పొరపాటును కూడా పలకొద్దు. హల్లెలూయా, వింటున్నారా? పొరపాటును కూడా పలకొద్దు.
ఆయన నీకు జీవం ఇవ్వటానికి వచ్చాడు, నిత్య జీవం ఇవ్వటానికి వచ్చాడు. నువ్వు జీవించాలి. నువ్వు చనిపోతే దేవునికి మహిమ కాదు ప్రియులరా, నువ్వు బ్రతికితే దేవునికి మహిమ. బ్రతికితే నీ ద్వారా దేవుని నామం మహింపరచబడుతుంది. హల్లెలూయా. వింటున్నారా? కాబట్టి ధనవంతుడు నరకానికి వెళ్ళాక అప్పుడు బాధపడుతున్నాడు. మా అన్నయ్యలు ఉన్నారు, మా అన్నయ్యలు మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తున్నాడు చెప్తున్నాడే, బతుకుండగా చేయలేను ఆయనది. ఇప్పుడు నువ్వు చనిపోయావు, ఇప్పుడు నీ మాట ఎవడో విండో. కాబట్టి ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, దయచేసి మీ నోట పొరపాటును కూడా చావు అనే మాట రాకూడదు. ఒకవేళ ఎవరన్నా అటువంటి మాటలు మాట్లాడుతుంటే మీ బిడ్డలు, మీ ఇంట్లో వారు ఎవరైనా, వెంటనే మీరేం చేయాలి తెలుసా? వాళ్ళని ఖండించండి, వాళ్ళని గద్దించండి. పొరపాటును కూడా అటువంటి మాట పలకవద్దు అని చెప్పి వాళ్ళకి హెచ్చరిక చేయండి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవుని కోసం రోషంగా జీవించడం నేర్చుకోండి. కాబట్టి ఈ రోజున ఈ యొక్క సత్యం మీరు నేర్చుకోవటం మాత్రమే కాదు, కానీ అమలు చేయాలన్నమాట. పలకబడిన పదం యొక్క సృజనాత్మకమైన శక్తి, నోటి మాటలకు ఉండేటువంటి ఆ శక్తి చాలా విలువైనటువంటిది, చాలా గొప్పది. సో దయచేసి మీరు మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ బిడ్డలు మాట్లాడే మాటలు, చాలామంది పిల్లలతోటి నువ్వు ఎందుకు పనికి రావరా అంటుంటారు. పొరపాటును కూడా అలాగనొద్దు. నువ్వు చాలా గొప్పోడు, నువ్వు చాలా పనికొస్తావు. చూసాం కదా, నిన్న వ్యభిచారిగా మారిపోయినటువంటి కూతుర్ని తల్లి వ్యభిచారం అని చెప్పి ఇంకా వ్యభిచారం చేస్తూనే ఉంది. ఎప్పుడైతే దేవుని సేవకుని మాట విని, లేదు నా కుమార్తె మంచిది, నా కుమార్తె బాగుపడ్డది, నా కుమార్తె క్షేమంగా తిరిగి వచ్చిందని ఎప్పుడైతే పలకటం మొదలుపెట్టిందో, వ్యభిచారం అంతా విడిచిపెట్టి క్షేమంగా ఇంటికి రావడం జరిగింది. మంచిగా వివాహం జరిగింది, మంచి జీవితం జీవించింది. అంటే ఇది ఎలా జరిగింది? ఆమె ఏ కోర్టులు కేసులు తిరగలేదు. కేవలం ఇంట్లో కూర్చుని ఒక చిత్రాన్ని కలిగి మంచిని ప్రకటించింది, నాలుకతో మంచి మాట్లాడటం ప్రకటించింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున నా ప్రియమైనటువంటి వారులారా, ఈ విషయాలు మనకు తెలియదు. ఎన్నో సంవత్సరాలుగా చర్చలకు వెళ్తూ ఉంటుంటాం, ఏదో వాక్యం వింటాం, వచ్చేస్తుంటుంటాం, అయిపోయింది. నో, నీ జీవిత విధానంలో ఎలా పలకాలి, ఎలా మాట్లాడాలి, నీ భర్త గురించి నువ్వేం మాట్లాడాలి, నీ బిడ్డల గురించి నువ్వేం మాట్లాడాలి, నీ భవిష్యత్తు గురించి నువ్వేం మాట్లాడాలి, నీ చుట్టుపక్కల ఉన్న వారి గురించి నువ్వేం మాట్లాడాలి, ఇవన్నీ చాలా విలువైనటువంటివి. ఒకవేళ నీ జీవితంలో సమస్య వచ్చింది, ఇబ్బంది వచ్చిందంటే వెంటనే దాని గురించి నువ్వు చెడు మాట్లాడొద్దు. ఒకవేళ చెడు పరిస్థితులు నువ్వు ఉన్నా సరే మంచినే ప్రకటించు, మంచినే చూడాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచినే ప్రకటించాలి, మంచినే చూడాలి. వింటున్నారా? పొరపాటును కూడా చెడు పలకొద్దు, చెడు మాట్లాడొద్దు. మనకి చిన్నప్పుడు చెప్తారు కదా, 3 కోతులు బొమ్మేసి, చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు. మరేం చేయాలి? మంచిని చూడు, మంచిని విను, మంచిని మాట్లాడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే నీ మాటలకు సృజనాత్మకమైనటువంటి శక్తి ఉంది, నీ మాటలకు క్రియేటివ్ పవర్ ఉంది. నువ్వు మాట్లాడే మాటలకు నీ శరీరం లోబడుతూ ఉన్నది, నువ్వు మాట్లాడే మాటలకు నీ యొక్క బ్రెయిన్ లోబడుతూ ఉన్నది. నువ్వు మాట్లాడే ప్రతిదీ కూడా మరి అదొక సృజనాత్మకమైన శక్తి. దేవుడు ఏం చేస్తాడు? వెలుగు కనుగుగా కానీ పలికెను. ఆమేన్. చూస్తారా, ఎప్పుడైతే దేవుడు నోటి నుంచి ఒక మాట వచ్చిందో అంతే, అది కార్యం జరగడం ప్రారంభమైంది, వెలుగు రావటం ప్రారంభమైంది. దేవుడి కాళ్ళు చేతులు ఉపయోగించలేదు. రాజులు మరి కాళ్ళు చేతులు ఉపయోగించి పని చేయరు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? పెదవులతో, అంటే నోటితో పలుకుతారన్నమాట. వారి యొక్క మాటే శాసనంగా మార్చబడిపోతుంది, వారి మాటే శాసనం అయిపోతుంది. కాబట్టి ఈ రోజున చాలామంది ఫోన్ చేసి చెప్పే మాటలు, బ్రదర్ మా బిడ్డకి అసలు వివాహం అవ్వట్లేదు, బ్రదర్ మాకు అసలు అప్పులు తీయట్లేదు, బ్రదర్. నో, మరి ఏం చేయాలి తెలుసా? బ్రదర్, ఇదిగో ఈ సిచ్యువేషన్ కూడా మేము వెళ్తున్నాం, కానీ నా దేవుడు నమ్మదగిన వాడు, తెలుసు నేను విజయం పొందుతున్నాను, నేను ఈ సమస్య నుంచి బయటపడుతున్నాను, నా దేవుడు గొప్ప సాక్షిగా నన్ను నిలబెడుతున్నాడు, నేను నమ్ముచున్నాను. ఆమేన్. ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్. నేను నమ్ముచున్నాను, నేను పొందుకుంటున్నాను. ఖచ్చితంగా నా యేసయ్య నన్ను లేపుతున్నాడు. ఆమేన్. అంటే ఏం చేస్తున్నావు నువ్వు?
లేనిది ఉన్నట్టుగా పలుకుతున్నావు. మాటల క్రియేటివ్ పవర్ని నువ్వు వినియోగించుకుంటున్నావు. నువ్వు ఉన్న పరిస్థితి గురించి మాట్లాడట్లేదు, నువ్వు ఉండవలసిన పరిస్థితి గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఎక్కడ ఉండాలో, ఎలా ఉండాలో, ఏది కావాలో దాని గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. కాబట్టి నీ మాటలు ఏం చేస్తుంటండి? సృజనాత్మకమైనటువంటి శక్తిని కలిగి ఉంటాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ యొక్క పలకబడిన పదం యొక్క సృజనాత్మకమైన శక్తిని మనం గ్రహించగలుగుతున్నాం అనమాట. కాబట్టి నువ్వు ఎప్పుడైతే మాట పలికవో అది సృజనాత్మక క్రియేటివ్ పవర్ అనమాట. క్రియేట్ చేసేస్తాయి నీ మాటలు. హల్లెలూయా. నీ మాటలు ఏం చేస్తాయంటే క్రియేట్ చేసేస్తాయి. లేదు, అక్కడ అంతా అంధకారం, గందరగోళం ఉంది, వెలుగే లేదు, చీకటి ఉంది. కానీ దేవుడు ఏం చేస్తాడు? చీకటిలో నుంచే వెలుగును ప్రకాశింపజేయునుగాక, వెలుగు కలుగునుగాక అన్నాడు. అంతే, అంధకారం నుంచి పుట్టుకొచ్చింది చీకటిలో నుంచి వెలుగు, ఆ చీకటి నుంచి వెలుగు పుట్టుకొచ్చింది. అలాగే నువ్వు సమస్యల్లో ఉన్నావు, గడంధకారపు లోయల్లో ఉన్నావు, అప్పుల్లో ఉన్నావు, అనారోగ్యంలో ఉన్నావు, నిరుద్యోగంలో ఉన్నావు, వివాహం జరగకుండా ఉన్నావు, గుడ్రలతనంలో ఉన్నావు. ఆ అంధకారంలో ఉన్నప్పుడు ఏం చేయాలి తెలుసా? పరిష్కారాన్ని ప్రకటించాలి. ఆమేన్. పరిష్కారాన్ని ప్రకటించాలి. పలకాలి, పలకాలి, పలకాలి. నోటి మాటల యొక్క సృజనాత్మకమైన శక్తిని గుర్తించాలి. ఆమేన్. గుర్తించాలి, దాన్ని అమలు చేయాలి, పలకాలి, పాటించాలి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు అందరికీ ఈ రోజు నుంచి కేవలం మంచినే మాట్లాడే కృప చూపించి, జీవాన్నే ప్రకటించే కృప చూపించి, సృజనాత్మకమైన వాటిని అనగా లేని వాటిని ఉన్నట్టుగా పలికేటువంటి మరి ఆ యొక్క సామర్థ్యాన్ని ఇచ్చి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపించి బలపరచునుగాక. ఆమేన్.